హాయ్, గుడ్ మార్నింగ్. టైం వచ్చి 11:42 అండ్ ఇట్స్ జాన్ 25th. మొత్తం అసలు ఏం చేసినాం ఏమైంది అంటే ఇది ఏదైతే నేను జాబ్స్ లిస్ట్ ఇవన్నీ మీకు చూపించినో లైక్ ఇవన్నీ కూడా జాబ్స్ కానీ మీకు ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు ఇక్కడ ఈ జాబ్ లిస్టింగ్స్ ఇంకా ఇన్ ప్రాసెస్ రీచెక్ ఇది కూడా చేసిన లైక్ వేటికి అయితే అప్లై చేసినామో కొన్ని వాళ్ళ ఓన్ కెరియర్ పోర్టల్స్ ఉన్నాయి. వాటిలలో డైరెక్ట్గా మనకి ప్రోగ్రెస్లో ఉందా, రిజెక్ట్ అయిందా, ఫెయిల్ అయిందా అవన్నీ తెలుస్తాయి. అట్లాంటివి నేను అందులో చేసి పెట్టిన. సో ఇంకా మిగతా ఇంకొన్ని ఉన్నాయి. సో వాటికి కూడా అప్లై చేసిన. మార్నింగ్ రాత్రి నేను లింక్డ్ఇన్లో చిన్న అలర్ట్ చేసిన. ఎప్పుడు కొత్త పలానా కేటగిరీ మ్యాచ్ ఫిల్టర్ మ్యాచ్ జాబ్ వచ్చినా కూడా అలర్ట్ వస్తుంది. ఐ జస్ట్ డైరెక్ట్లీ గో అండ్ అప్లై అట్లా చేసినాం. బట్ ఇంకో చిన్న సిల్లీ మిస్టేక్ ఏం చేసిన అంటే రెజ్యూమ్ మొత్తం చేసిన, బట్ అందులో నేను నా జీమెయిల్ పెట్టలే. నా లింక్డ్ఇన్, నా ట్విట్టర్, నా గిట్హబ్, నా ఫోన్ నెంబర్ అన్నీ ఉన్నాయి. కానీ ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేసినా ఏమైనా అప్డేట్ ఉన్నా కూడా నాకు మెయిల్ చేస్తారు బేసికలీ. బట్ నేను ఆ మెయిలే పెట్టలేదు. మరి వాళ్ళు ఒకవేళ రీచ్ అవుట్ కావాలంటే ఎట్లా రీచ్ అవుట్ అవుతారో నాకు తెలియదు. సోషల్ అవుతారో ఏమో అంత తెలియదు. బట్ చూద్దాం. నేనైతే మళ్ళీ ఇప్పుడు అప్డేట్ చేసి జీమెయిల్ కూడా పెట్టి మళ్ళీ ఇంకొక కొన్నిటికి అప్లై చేసిన. సో అది ఈరోజు అయితే జాన్ 25th. సో చూద్దాం, విల్ సీ హౌ ఇట్ గోస్. ఇంకా ఇప్పటికైతే అప్డేట్ అది. ఇంకా ఈ ఎన్ఎఫ్టీ యాప్ మీద ఇంకా కొంచెం వర్క్ చేయాలి. ఈ వాలెట్ కనెక్ట్ ఫీచర్ ఇంకా యూఐని ఇంకొంచెం మంచిగా చేయాలి. కానీ ఈ గ్యాప్లో ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పేసి నేను ఆ ఎన్ఎఫ్టీ ఇది ప్రజెంట్గా ఎట్లా జరుగుతుంది ప్రోగ్రెస్, ఇంకా మోర్ ఆన్ అప్డేట్స్ ఫీచర్స్ ఇవి ఉంటాయి అది అని చెప్పి పెట్టేసి బిల్డ్ చేసి జస్ట్ అప్లై ఫర్ దెమ్. మోస్ట్లీ అన్ని రిమోట్, ఏది కూడా ఇన్ ఇండియా కాదు. ఇండియా రిమోట్ బట్ ఆన్ సైట్ కాదు. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టార్గెటింగ్ ఫర్. సో ఇప్పటికైతే అది అప్డేట్. రైట్, టైం వచ్చి ఎగ్జాక్ట్ 8 అవుతుంది. అసలు ఈ వీడియో మధ్యలో అవుట్ ఆఫ్ నోవేర్ టీషర్ట్ లేకుండా ఎందుకు వచ్చినా అనుకుంటారు. ఈ మన వీడియోలు అంతే ఉంటాయి. దిస్ ఈజ్ జస్ట్ ఒక రా ఎక్సర్సైజ్ సెషన్ అనమాట. బేసికలీ నేను అప్పుడప్పుడు సాటర్డే సండేస్ కొంచెం టైం ఉన్నప్పుడు ఐ వుడ్ లైక్ టు వర్కౌట్ లైక్ దిస్. అసలు ఏం చేస్తాయి, ఎందుకు, దానివల్ల బెనిఫిట్ ఏమైనా ఉందా లేదా, అసలు చేసిన దానికి ఇనఫ్ ప్రోటీన్ ఎట్లాగో తినము, దానికి చాలా అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఆల్రెడీ మార్నింగ్ నుంచి దొరికిన ప్రతి రియాక్ట్ నేటివ్ జాబ్స్కి అన్నిటికీ చాలా వాటికి అప్లై చేసిన. ఇంకా ఇప్పుడు యుల్ సీ హౌ ఐ బేసికలీ వర్కౌట్. ఆల్రెడీ కొంచెం చెమట వచ్చింది. నాట్ షోయింగ్ ఆఫ్, బట్ చెప్తున్నా అసలు పెట్టడం అవసరం అనిపించింది. కానీ ఎందుకో ఐ జస్ట్ వాంటెడ్ టు పోస్ట్ కొంచెం పోస్ట్ చేయాలనిపించింది. ఎందుకంటే అగైన్ సమ్ అదర్ టైమ్ ఇన్ ఫ్యూచర్ నాకు నేనే చూసుకుంటా. ఐ డోంట్ కేర్ మచ్ అబౌట్ వ్యూస్ అండ్ సబ్స్ ఎట్ ద మూమెంట్. సో ఐ జస్ట్ పోస్ట్ వాట్ ఎవర్ ఐ వాంట్, అంతే. సో యా, విల్ స్టార్ట్, విల్ కంటిన్యూ.
యూజువల్గా నేను ఒక ఎవ్రీ మార్నింగ్ ఓన్లీ సింగిల్ సెట్లో ఓన్లీ 20 పుషప్ చేస్తుండే. బట్ జనరల్గా నేను ఎప్పుడైతే ఇట్లా కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తానో అప్పుడు నాకు తెలియకుండానే ఈవెన్ ఇఫ్ ఐఎమ్ టైర్డ్ జనరల్గా హిట్ చేసే నెంబర్ హిట్ చేసి ఇంకొక 1 or 2 ఎక్స్ట్రా ఆటోమేటిక్గా ఐల్ బీ ఏబుల్ టు డూ. సో ఐ డోంట్ నో వే దట్ కమ్స్ ఫ్రమ్, బట్ అది అట్లా అయిపోతుంది. సో అది ఇంకా చూద్దాం. అసలు దీంతో ఏమైనా బెనిఫిట్ ఉందా లేదా నాకు తెలియదు, బట్ నాకు ఇది చేయడం నచ్చుతుంది. జనరల్గా ఈ ఐటీ జాబ్కి వెళ్ళేటోళ్ళు వెళ్ళి రోజంతా వర్క్ చేసి గంటలు గంటలు అట్లనే కూర్చుంటారు. కానీ చాలా తక్కువ మంది ఫిజికల్గా బాడీ పుష్ చేస్తారు. దే మైట్ నాట్ పే అటెన్షన్, బట్ సిట్టింగ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ డిసీజ్. డిసీజ్ అని అంటారో లేదు నాకు తెలియదు, బట్ అంటే మెనీ స్టడీస్ ప్రూవ్ చేసినాయి దట్ physical activity will help your life expectancy increase, or at least మీ డెత్ని అంత తొందర రానికుండా చూసుకుంటుంది. సో whoever you are, whatever you do, for every once in a while try to push your body a little hard. So make your heartbeat increase, like let yourself sweat, not only running, cardio or basic things, but do strength training. కొంచెం హెవీ వర్కౌట్ చేయండి. అట్లీస్ట్ సంథింగ్, ఇఫ్ యూర్ డూయింగ్ సంథింగ్ దట్స్ గుడ్, బట్ ట్రై టు పుట్ మోర్ వర్క్ ఆన్ యువర్ మజిల్స్. ఇట్ విల్ హెల్ప్ యూ. సో అది జనరల్గా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు చాలామంది ఈ జాబ్ చేస్తుండే వాళ్ళు దే సిట్ ఫర్ లాంగ్ అవర్స్ అండ్ వీకెండ్స్ రాగానే జస్ట్ పార్టీ. సో I don't want to do that. Even if I do, I'll just make sure to push my body once in a while. ఈ జాబ్లో అసలు జాయిన్ కాక ముందు స్టార్టింగ్లో ఎవ్రీడే ఐ యూస్ టు డూ లైక్ దిస్. అది చాలా రకాలుగా బెనిఫిట్ చేస్తుంది. సో అదనమాట. సో యా, విల్ కీప్ గోయింగ్. టైం వచ్చి 8:30. జస్ట్ గివ్ 30 minutes
టు యువర్ సెల్ఫ్ అంతే. సీ వాట్ ఇట్ కెన్ డూ టు యువర్ బాడీ. Might not see noticeable changes in just this half an hour, but మీకు చాలా హెల్ప్ అవుతుంది బాడీకి. విల్ బీ మచ్ హెల్దీ. సో అది యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్కి ముందు ఇంకో హాఫ్ అన్ అవర్ చేసిన, కొంచెం గుంజీలు తీసిన, స్క్వాట్స్ చేసిన. సో అది ఇంకా మన ఎన్ఎఫ్టీ యాప్కి కొంచెం ఎక్స్ట్రా రీసెర్చ్ చేసి ఏం చేస్తే బెటర్ ఉంటుందని చెప్పి అనుకున్నా. రేపు విల్ వర్క్ ఆన్ ద యాప్. అంటే ఆల్రెడీ ఎంత ఇక్కడ వరకు ఉందో అక్కడ నుంచి కొంచెం విల్ ట్రై టు ప్రోగ్రెస్. ఈరోజు జనరలీ మొత్తం మోస్ట్లీ అప్లికేషన్స్ సెండ్ చేసినాం జాబ్స్కి. ఇంకా అదే మన రెజ్యూమ్ సెండ్ చేసినాం. సో ఆ రెజ్యూమ్లో ఆల్రెడీ మన ఎన్ఎఫ్టీ యాప్ ఇంకా మనం ఇంతకుముందు వీడియోలో చూసిన ప్రాజెక్ట్ కూడా పెట్టేసిన. వాళ్ళు ఒకవేళ చూసి ఇఫ్ దే యాక్చువల్లీ notice the project idea and all, they might be interested or they might also be not. But ఒక రెజ్యూమ్ అయితే ఒక వర్షన్ చేసి అట్లా ఉంది. సో వెన్ ఎవర్ వీ వాంట్ వీ కెన్ జస్ట్ అప్డేట్. సో అదనమాట. సో యా అంతే ఇప్పటికి.